ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్కి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిని దూషించిన కేసులో కిరణ్కు రిమాండ్ విధించారు. కిరణ్పై 111 సెక్షన్ పెట్టడంతో మంగళగిరి రూరల్ సీఐపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ ఇష్టానుసారంగా సెక్షన్స్ పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు ఛార్జ్ మెమో ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిని ఉద్దేశించి అతను చేసిన అసభ్య వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. కిరణ్ కుమార్ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ వెంటనే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కిరణ్పై బెయిల్కు వీల్లేని కఠిన సెక్షన్స్ కింద కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్ కుమార్ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ ప్రమోద్ కిరణ్ అందిస్తారు. ప్రమోద్, ఆల్రెడీ చూసాము కిరణ్ కుమార్కి ఆల్రెడీ 14 రోజుల రిమాండ్ విధిస్తూనే జడ్జి 111 సెక్షన్ పెట్టడంపై పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా అర్థమవుతోంది. ఈ 111 సెక్షన్ ఏ పరిస్థితుల్లో పెడతారు, ఎందు గురించి జడ్జి పోలీసుల మీద అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, అలాగే అక్కడి సిఐని లిఖితపూర్వకంగా వివరణ కూడా కోరినట్లుగా తెలుస్తుంది. అలాగే ఛార్జ్ మెమో కూడా ఇష్యూ చేయాలని చెప్పేసి అడిగినట్లుగా అర్థమవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, ఏదైతే ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్కి మంగళగిరి కోర్టు ఈ రోజు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. అయితే ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ సతీమణి భార్యను దూషించినటువంటి కేసులో ఒక వ్యక్తికి పెట్టినటువంటి కేసులో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇతనిపై కేసు నమోదులు చేశారు. నమోదు చేసిన అనంతరం ఇతని లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసిన అనంతరం వెంటనే మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసి వెంటనే విచారించారు. అసలు సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్లో అలా ఇవ్వటానికి గల కారణం ఏంటి అంటూ కూడా వాళ్ళు చాలా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడటం కావచ్చు, పోస్టులు పెట్టడం 111 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే పలుమార్లు కూడా ఇప్పటికీ పలుమార్లు హైకోర్టు కానీ లేదంటే కింద కోర్టులు కానీ 111 కేసులు ఎలా వర్తిస్తాయి, ఒక సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు కేవలం వాళ్ళ స్వాతంత్రం, వాక్కు హక్కు అని మాత్రమే చూడాలి, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏదైనా అసభ్య పదజాలం అంటే మితిమీరినటువంటి అసభ్య పదజాలంతో మాట్లాడితే తప్ప అటువంటి సెక్షన్లు పెట్టకూడదు. కానీ ప్రతి ఒక్క కేసుకు సంబంధించి బిఎన్ఎస్ త్రిబుల్ను మాత్రమే పోలీసులు ఇప్పుడు ఎందుకు వినియోగిస్తున్నారంటూ కూడా ఇటు మంగళగిరి సిఐని మాత్రమే హెచ్చరించారు. అయితే పోలీసులు తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు త్రిబుల్ ఈ యొక్క కేసుకు సంబంధించి ఆ త్రిబుల్ని పెట్టడానికి గల కారణాలు ఏంటి, త్రిబుల్ అనే సెక్షన్ ఎందుకు పెట్టారంటూ కూడా చాలా ప్రశ్నలు అడిగినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు మంగళగిరికి సంబంధించినటువంటి సిఐకి ఇటు ఛార్జ్ మెమో ఇవ్వాలంటూ కూడా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు లిఖితపూర్వకంగా కూడా దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా అసలు త్రిబుల్ కేసు ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటూ కూడా అసలు కేసు ఏంటి, ఆ కేసులో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అసలు వాడే పదజాలం ఏంటి, దీనిపై కూడా పూర్తిగా ఒక లిఖితపూర్వకంగా ఏదైతే చేబ్రోలు కిరణ్ మీద పెట్టినటువంటి సెక్షన్లు పెట్టారో దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ కూడా ప్రతి ఒక్కటి లిఖితపూర్వకంగా ఇవ్వాలంటూ కూడా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ ప్రమోద్.